నమస్తే మీ పేరేనా? నా పేరు అబ్దుల్ సలీం అండి. అన్న ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి. అన్న మరేంటి ఒక ముస్లింగా చెప్పండి. ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏమండి, ఎవరు హిందూ అయినా ముస్లిం అయినా ఎవరిదైనా దేవుడు అనేది పవిత్రంగా పూజించేది. అది ప్రసాదంలో తప్పు జరిగింది, చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది అని చెప్తున్నారు. ఓకే, 5 సంవత్సరాలు పరిపాలించావు కదా. 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఒక దేవుడి మీద భక్తి, ఇప్పుడు నువ్వు అనేది మతాన్ని క్రిస్టియన్ చర్చికి వెళ్తావు, నేను ముస్లింని నమాజ్ చదువుకుంటా, గుడికి వెళ్తాం. వెంకటేశ్వర స్వామి అనేది కొన్ని లక్షల మంది ఆరాధించే దైవం. అలాంటి దైవం విషయంలో తప్పు జరుగుతున్నప్పుడు తెలిసినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు చేశారు, హెరిటేజ్ ద్వారానే జరిగింది, అది వాస్తవమే అనుకుందాం. ఈ 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? అదేనా ఒక ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధి? అదేనా నువ్వు చేసే పరిపాలన? ఇప్పుడు ఇవాళ నీ బట్టబగలు నీ దొంగతనం అంతా బయటపడిన తర్వాత ఏంటి? ఇవాళ పక్కకు దోసేస్తే పాలిటిక్స్ అని డైవర్షన్ పాలిటిక్స్. ఈ గొడవ జరుగుతుంటే ఇటు దోసేయడం, ఇది జరుగుతుంటే అటు దోసేయడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దాని మా తిరుపతి దేవస్థానం హిందూ సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఇలా నేను తప్పు జరిగింది అని బయట పెట్టడం వల్ల ఇది చర్చనీయాంశమైంది. అంతే, అది కూడా జరగకుండా ఉంటే ఇప్పుడు ఒక నాయకుడు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా సమాజం ఏమవ్వాలి? తప్పు ఎవరిదైనా కానీ, ఏ కులంలో జరిగినా ఏ మతంలో జరిగినా తప్పు తప్పే. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఇవాళ మళ్ళీ వచ్చి పెద్దల సభలో నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని కాళ్ళకి చెప్పులు వేసుకొని, అదేనా వెంకటేశ్వర స్వామికి ఇచ్చే గౌరవం? అదేనా? ఒక ఏదైనా కానీ మనం మాట్లాడుతున్నామంటే ప్రజలందరూ మమ్మల్ని చూస్తున్నారు, ప్రజల్ని బట్టి మనం మాట్లాడాలి. అంతేగాని మనం ఏదో మాట్లాడాం, మీడియా ఉంది, ప్రెస్ మీట్ పెట్టాం, మాట్లాడేసాం, మనకేదో జరిగింది అంటే కుదరదు. సమాజం అంతా గుర్తిస్తుంది. 11 సీట్లు మిమ్మల్ని కూర్చోబెట్టారండి. మీరు చేసిన పాపాలు 164 కూటమి సాధించి ఇవాళ నడుస్తుంది. చూడు, నువ్వు పాలించిన పరిపాలన దాచుకో. చంద్రబాబు నాయుడు పరిపాలన, డిప్యూటీ సీఎం గారి పరిపాలన ఎలా నడుస్తుంది? ఏదైనా కానివ్వండి, ఇవాళ సమాజం అనేది అంత కూటమికి కట్టుబడి ఉన్నారు. నువ్వు చేసే మాటలు, నువ్వు చెప్పే మాటలు ఎవ్వరు వినే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. అంటే అన్న ఈ 20 నెలల కాలంలోనే ఇటు కూటమి నాయకులు దాచుకో పంచుకో అన్న కాన్సెప్ట్తోనే చేస్తా ఉన్నారని చెప్పి నిన్న జగన్మోహన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, వాళ్ళు చేసిన పనులు ఎదుటోళ్ళు చేస్తారనుకుంటారు. ఇప్పుడు మేము చేసేసాం కదా, అవి తాకట్టు పెట్టాం, అవి తీసుకొచ్చాం, ఇవి చేసుకొచ్చాం అని చేశారు. ఇవాళ అదే పని కూటమి వాళ్ళు ఇలా డైవర్ట్ పాలిసీ అండి. ఇవాళ పాలిటిక్స్లో వైసీపీ అనేది చేస్తుందంతా డైవర్ట్ పాలిసీ. ఒక మా ఏరియాలో ఉన్నాడు పెన్ని నానిగారు, ఆయన మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతాడు. అది ఎందుకు పెడతాడో ఏంటో, పార్టీ అధ్యక్షుడు ఆయనో ఈయనో ఎవ్వరికి తెలియని పరిస్థితి. ఇవాళ నాయకులు కాడ ఏమన్నా చెయ్యాలంటే జగన్మోహన్ రెడ్డిని అడగాల, పెన్ని నానిని అడగాల, అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వార్డు ఇన్ఛార్జీలు ప్లస్ నియోజక